హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈరోజు మనం మార్కెట్ చూసాం కదా ఫ్రెండ్స్, కంటిన్యూస్ బ్లడ్ బాత్ అనమాట. మార్నింగ్ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి కోవిడ్ కేసెస్ అనేవి ఇండియాలో పెరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మన కంట్రీ వచ్చేసరికి సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఎక్కువ కోవిడ్ కేసెస్ రన్ అవుతున్న సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. సో అది మెయిన్ రీజన్ అనమాట మార్కెట్ ఫాలో అవడానికి. సో ఇంకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? సో ఇలా ఫాలో అవుతుంటే కనుక మనం ఏం చేయాలి? మన పోర్ట్ఫోలియోస్ క్లియర్ చేసుకోవాలా, లేదా ఇక్కడి నుంచి మార్కెట్ కొంత రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియో చివరిలో మీరు కనుక ఇన్వెస్ట్ కనుక చేద్దాం అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో ఎటువంటి స్టాక్స్ని తీసుకోవాలి, ఎటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మార్కెట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక నిఫ్టీ అప్రాక్సిమేట్లీ ఒక 520 పాయింట్స్ అనేది పడిపోయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక 1900 పాయింట్స్ పడిపోయి మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంత రికవరీ అయ్యి 1600 పాయింట్స్ అరౌండ్గా మనకి మార్కెట్ పడిపోయిందనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్ ఫాల్ చూసాం. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే మేజర్ సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ బ్రేక్ చేసింది. అరౌండ్ 22,300 సపోర్ట్ అది బ్రేక్ చేసింది. కంటిన్యూస్గా ఫాల్ అయిపోయిందనమాట. సో మనం చూస్తే కనుక సో ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయా మార్కెట్ చూస్తే కనుక మనం చార్ట్స్లోకి వెళ్ళి ఇంకా నిఫ్టీ ఏ లెవెల్స్ దాకా పడితే ఒకవేళ పడవచ్చు, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ దగ్గర పడవచ్చు చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను మళ్ళీ కూడా మనం ఏ స్టాక్స్ని మనం ఇప్పుడు పిక్ చేసుకోవాలి, ఎటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం చూస్తే కనుక ఈరోజు నిఫ్టీ అప్రాక్సిమేట్లీ ఒక 524 పాయింట్స్ అనేది పడిపోయింది అనమాట. షార్ప్ ఫాల్ అనేది చూసాం ఈరోజు మార్కెట్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 1656 పాయింట్స్ పడిపోయింది. అరౌండ్ 5% పడిపోయింది అనమాట ఈరోజు. సో మనం చార్ట్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మనం వన్ డే చార్ట్లో నిఫ్టీని కనుక మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మేజర్ సపోర్ట్ దగ్గర కొంత రీట్రేస్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ రీట్రేస్మెంట్ ఏమైనా వస్తే అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో కొంత పాజిటివిటీ ఏమైనా వస్తే కనుక రేజ్ అయితే రేపు మార్నింగే రేజ్ అవ్వాలి. సో రేజ్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే కనుక సో రేపు మార్కెట్ కొంత పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఈ ఫాల్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ లెవెల్ ఉందో 14,250 లెవెల్ అరౌండ్గా ఉందో అది మనకి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక షార్ప్ ఫాల్ ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అప్రాక్సిమేట్లీ 13,750 లెవెల్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 400-500 పాయింట్స్ పడిపోయే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకి 14,250 దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇక్కడ సపోర్ట్ ఉందన్నమాట. సో అందువల్ల ఈ సపోర్ట్ అనేది తీసుకుంది. సో సపోర్ట్ తీసుకుని మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంచెం పైకి వెళ్ళి క్లోజ్ అయిందనమాట. మనం ఈవెన్ స్మాలర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే కనుక కొంత పాజిటివిటీ అనేది ఇచ్చింది మార్కెట్ క్లోజింగ్ టైంలో. ఇది కనుక బెనిఫిట్ తీసుకొని గ్లోబల్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉంటే కనుక పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది రేపు మార్కెట్. ఒకవేళ లేదు ఇంకా మార్కెట్లో కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, ఇంకా ఆ ప్రెజర్ కనుక మార్కెట్లో ఉంటే కనుక ఎప్పుడైతే 14,250 లెవెల్ బ్రేక్ అవుతుందో ఇంకా షార్ప్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 500 పాయింట్స్ దాకా పడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ గురించి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అవడం ఉండేది అరౌండ్గా 800 పాయింట్స్ డౌన్ ఓపెన్ అయిందనమాట. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్గా ఫాల్ అవుతూనే ఉంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. అప్రాక్సిమేట్లీ మనం చూస్తే కనుక ఇది కూడా మేజర్ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనం చూస్తే కనుక ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ కూడా అరౌండ్గా సపోర్ట్ తీసుకుంది. సో అంటే రెసిస్టెన్స్ బ్రేక్ షార్ప్ రైజ్ వచ్చింది. సేమ్ ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో రేపు మార్నింగ్ ఏమైనా రీట్రేస్మెంట్ వస్తే కనుక రావచ్చు. లేదు ఒకవేళ రేపు మార్నింగ్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్స్ లేవు. అరౌండ్గా 30,100 లెవెల్ దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రేపు పొద్దున ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక సో 30,500 అలాగే 30,000 దాకా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకో 800-900 పాయింట్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున కొంత మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కనుక, లేదు గ్లోబల్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ఉండి ఎస్జిఎస్ నిఫ్టీ కూడా కొంత పాజిటివ్ ఉంటే కనుక రీట్రేస్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి. సో అలాగే మీరు కనుక స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మార్కెట్ ఇంకా కూడా
నెగిటివిటీలో ఉందన్నమాట. ప్రస్తుతం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం పర్టికులర్గా షార్ట్ టర్మ్కి తీసుకోవడం అంత మంచిది కాదు. సో మనం ఎస్టర్డే వీడియోలో కూడా చేసుకున్న స్టాక్స్లో ప్రస్తుతం అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మార్కెట్ కొంత పాజిటివ్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో అంతేకాకుండా మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఫాల్లో కొంత డిప్స్లో యాడ్ చేద్దాం అనుకుంటే ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టాక్స్ తీసుకోకూడదో చూద్దాం ఫ్రెండ్స్. సో ఎటువంటి స్టాక్స్ తీసుకోకూడదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మనకి తెలిసిందే ఎప్పుడైతే మార్కెట్లో ఏదైతే ఇండియాలో కోవిడ్ కేసెస్ ఎక్కువ అయితే కనుక లాక్డౌన్స్ ఇష్యూ చేస్తారు. లాక్డౌన్స్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యే కొన్ని సెక్టార్స్ ఉంటాయి, లైక్ పీవీఆర్ స్టాక్ కానీ, లేకపోతే ఐనాక్స్ కానివ్వండి, లేకపోతే బాటా ఇండియా కానివ్వండి. సో ఇటువంటి సెక్టార్స్ బాగా అటాక్ అవుతాయి అనమాట. సో వీటి మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ తీసుకుంటే కనుక హోటల్ సెక్టార్ స్టాక్స్ ఉంటాయి, ఇండియన్ హోటల్స్ కానివ్వండి. సో ఆ స్టాక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాగే ఎయిర్లైన్ సెక్టార్ స్టాక్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఏ స్టాక్స్ అయితే రీసెంట్గా బాగా రేజ్ అయ్యాయో, సో అంటే కంటిన్యూస్గా రేజ్ అవుతున్నాయో, సో అప్రాక్సిమేట్లీ 2x 3x 4x 5x రిటర్న్స్ ఇచ్చాయో రీసెంట్ టైమ్స్లో, అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అదానీ పోర్ట్స్ కానివ్వండి, టాటా స్టీల్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, రీసెంట్గా బాగా ఇంక్రీజ్ అయ్యాయి కదా. సో అంత షార్ప్ ఫాల్ రేజ్ వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ కింద పడిపోతే ఈ స్టాక్సెస్ మేజర్గా ఫాలో అవుతాయి అనమాట. సో అందువల్ల అటువంటి స్టాక్స్ని కూడా అవాయిడ్ చేయండి. అంతేకాకుండా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా కొంత నెగిటివ్గా ఉన్నాయి. మనం ఎస్టర్డే లైవ్ ఏదైతే యూట్యూబ్ లైవ్లో కూడా చెప్పాను, బ్యాంకింగ్ స్టాక్స్ చాలా నెగిటివ్ ఉన్నాయని, సో తీసుకోకండి అని చెప్పి. సో బ్యాంకింగ్ స్టాక్స్ అవాయిడ్ చేయండి. అలాగే ఏదైతే పీవీఆర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, అటువంటి స్టాక్స్ అవాయిడ్ చేయండి. బాటా ఇండియా అవాయిడ్ చేయండి. ఆ తర్వాత మనకి విఐపి ఇండస్ట్రీస్, ఇటువంటి స్టాక్స్ అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ హోటల్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అవాయిడ్ చేయండి. అలాగే రీసెంట్గా బాగా ఇంక్రీజ్ అయిన స్టాక్స్ ప్రస్తుతం పడతాయన్నమాట, కంటిన్యూస్గా పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ అస్సలు చేయకండి. సో మార్కెట్ కనుక పడ్డం స్టార్ట్ అయితే కనుక 13,000 12,000 లెవెల్కి వచ్చేస్తే ఈ స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అటువంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయకండి. సో ఆ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఆ స్టాక్స్ కొంచెం మంచిగా లో లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. కొంచెం బాగా కరెక్ట్ అయ్యాయి, ఇక్కడ నుంచి కొంత పాజిటివిటీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. అలాగే మనకి ఎప్పుడైతే కోవిడ్ కేసెస్ బాగా రన్ అవుతున్నాయి, లాక్డౌన్స్ వస్తున్నాయి, సో మార్కెట్ పడుతుందంటే మనకి ఏదైతే ఫార్మా సెక్టర్ కంపెనీస్ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే మనకి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కానివ్వండి, డాక్టర్ రెడ్డీస్ కానీ, ఈ స్టాక్స్ బాగా రైజ్ అవ్వడం చూస్తున్నాం. ఐపీసీఏ ల్యాబొరేటరీస్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా బాగా రైజ్ అవుతున్నాయి. సో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫార్మా సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కానీ, ల్యాబొరేటరీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కానీ ఇన్వెస్ట్ చేయండి. సో కోసం కొంచెం మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ రిలయన్స్ కొంత బాగా కరెక్ట్ అయితే తీసుకోవచ్చు. సో అటువంటి స్టాక్స్ కానివ్వండి, సో ఆ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.